గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకు ఏడుపై మిగిల్చి వెళ్ళిపోతున్నాను. అత్తయ్య, ఏడవకమ్మా, ఊరుకో. బిడ్డ నుంచి దూరం కావడం ఇంతగా గుండెలు కోస్తుందని తెలిస్తే మీ బిడ్డల్ని మీ నుంచి దూరం చేసేదాన్ని కాదత్తయ్య. ఏడవకమ్మా, ఏడవకు. విద్య కంటి నుండి జారేవి కన్నీటి చుక్కలు కావు, కాలుష్యాన్ని కడిగే అమృత బిందువులు. పశ్చాత్తాపంతో కాలుతున్న ఆ మనసును అవి సేద తీర్చగలవు. బావగారు, నా బిడ్డ మీ శిక్షణలో పెరగాలి. మీ అంత మంచివాడు కావాలి. నీలో మిగిలిన మంచితనమే నీ బిడ్డకు శ్రీరామ రక్ష. కానీ పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ మొద్దు ముచ్చట్లు చూసుకోవాలని నా ప్రేమలు కోస్తున్నాయి బావగారు. వీడు తప్పుడు అడుగులు వేస్తే చూడాలి, అవి తప్పుడు అడుగులు కాకుండా చేయాలి. వేడి జిలిబిలి మాటలు వినడం కోసం నాకు బ్రతకాలనిపిస్తుంది బావగారు, బ్రతకాలనిపిస్తుంది. నేను బ్రతికి మంచి ఇల్లాలు అనిపించుకోవాలనుంది, మంచి కోడలిగా, ప్రేమించే తల్లిగా జీవించాలనుంది. నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి. అమ్మా, టైం అయింది. టైం అయిపోయింది. టైం అయిపోయింది బావగారు. నేను ఊరి నుంచి రావడంతో కుర్రాడు చెప్పాడు, అందుకే నీకు కబురు చేశాను. ఇంతకీ విద్యను రేపైనా ఉరి తీసేది? అవును మావయ్య, సమయానికి నువ్వు ఊళ్ళో లేవు. ఉండుంటే ఈ కేసు మనమే గెలిచేవాళ్ళం. నేను మాత్రం ఉండి చేయగలిగింది ఏముంది? కేసు ఫైల్స్ తెప్పించి చదివాను. తన భర్తతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆ డాలిని చంపటానికే విద్య పార్టీకి వెళ్ళినట్టు జడ్జి అభిప్రాయపడ్డాడు. నో, అది అబద్ధం. అదే నిజమని ఆపుకోలేని కోపంతో 6 సార్లు పొడిచిందని జడ్జిమెంట్ లో రాశారు. 6 సార్లు పొడిచిందా? లేదు, ఒకేసారి పొడిచింది. పొడిచిన వెంటనే విద్య నేను పక్కకు లాగేశాను. విద్య ఒకేసారి పొడిచిందా? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 6 సార్లు పొడిచినట్టుంది. కాదు, ఒకేసారి పొడిచింది. ఆ రోజు పార్టీలో వీడియో కూడా తీశారు. ఆ క్యాసెట్ మనం చూస్తే విద్య ఒక్కసారి పొడిచినట్లు మనకు తెలుస్తుంది. వీడియో తీశారా? మరి సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? చెప్పి ప్రయోజనమే ఉంది. విద్య హత్య చేసింది అనటానికి ఆ క్యాసెట్ మరో బలమైన సాక్ష్యం అవుతుందని చెప్పలేదు. ఏమైనా సరే ఇప్పుడు ఆ క్యాసెట్ మనం వెంటనే చూడాలి. అది తీసింది ఎవరు? శంకర్ వీడియోస్. మేము వెంటనే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొస్తాం మావయ్య. క్విక్. ఆ క్యాసెట్? అవును శంకర్. ఆ రోజు నుంచి ఆ క్యాసెట్ అడిగిన వాడు లేడు, డబ్బులు ఇచ్చిన వాడు లేడు. ఎక్కడో మూల పడేశాను. వెతికి తీసుకురా. ఇదిగో రాజు. ఓ థ్యాంక్ గాడ్. ఓసారి ప్లే చేస్తారా? ఆఫ్ చేయండి, కంటిన్యూ చేయండి.
ఈ సాక్ష్యం చాలు విద్యను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి. లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా? రామ మాట్లాడుతున్నాను మామయ్య. క్యాసెట్ దొరికింది. నేను ఇటు నుంచి ఇటే జడ్జి గారింటికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడికే వచ్చాయి. అలాగే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ క్యాసెట్ జాగ్రత్తగా తీసుకెళ్లి జడ్జి గారికి అలాగే. అందజేయి.
స్టాప్ హ్యాంగింగ్. అమ్మా మన ఇంటికి మొదటి వస్తుంది. రామ్మా, ఈ ఇంటిని మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. చావుకి దగ్గరగా వెళ్ళిన నన్ను బావగారే రక్షించారు. అనవసరంగా పచ్చని సంసారంలో సంగ్రామం చెలరేగింది. ఏదైతేనే మన కుటుంబంలోని ఆప్యాయతలు అనురాగాలే నిన్ను రక్షించాయి. ఇక మన ఇల్లంతా